హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. కొంతవరకు అయితే రిప్లై ఇచ్చాను. అయినా కూడా సేమ్ డౌట్సే చాలామంది మళ్ళీ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. పీహెచ్ కేటగిరీ లిస్ట్లో ఉన్నవారందరూ కూడా లగేజ్తో కౌన్సిలింగ్కి వెళ్ళిపోవాలా, అలాగే కౌన్సిలింగ్కి ఏం తీసుకువెళ్ళాలి, అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరూ వెళ్ళాలా, నెక్స్ట్ క్యాంపస్ చేంజింగ్ వాళ్ళు అంటే ఈ రిజల్ట్స్ ఇంకా రాలేదు కదా, మరి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ క్యాంపస్లో రిపోర్ట్ చేయాలా, లేదంటే క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలా, ఇలాంటి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు కదా. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి. మనకి ఫ్రెండ్స్ పీహెచ్ కేటగిరీకి సంబంధించి మనకి లిస్ట్ అయితే ఆల్రెడీ పెట్టారు. ఆ లిస్ట్లో నేమ్ ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో లింక్ కూడా ఇచ్చాను. ఈ వీడియోలో కూడా ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. లిస్ట్లో నేమ్ ఉంటే మాత్రం మీరు 20వ తేదీన కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి. మరి మనకి కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలంటే, పీహెచ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా తాత్కాలిక ఎంపిక జాబితా మనకి ఇవ్వడం జరిగింది. సో మరి ఆర్జీకేటీ అడ్మిషన్ కోసం ఎవరైతే ఎంపిక అయ్యారో పీహెచ్ కేటగిరీలో వారికి ఇంకా మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారనేది మాత్రం కేటాయించబడలేదంట. వీరు ఏ క్యాంపస్లో కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలని మాత్రమే ఇచ్చారు. మీరు మనకి ఏ క్యాంపస్లో కౌన్సిలింగ్ 20వ తేదీన అటెండ్ అవ్వమని ఇచ్చారో ఆ క్యాంపస్లో జస్ట్ కౌన్సిలింగ్కి మాత్రమే అటెండ్ అవ్వండి. మీరు కౌన్సిలింగ్కి ఏమేమి తీసుకువెళ్ళాలో ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు. ఒకసారి మళ్ళీ వీడియోలో చెప్తాను, వినండి. 10th క్లాసు మార్క్ షీట్ అనేది తీసుకువెళ్ళాలి. మీ దగ్గర ఒరిజినల్ మార్క్ షీట్ లేకపోతే మార్క్స్ మెమో ఉంటుంది కదా, దానిపైన స్కూల్ హెచ్ఎం సార్ సైన్ చేయించి తీసుకుని వెళ్ళండి. అలాగే నెక్స్ట్ మనకి 10th క్లాస్కి సంబంధించి స్కూల్లో టీసీ ఇస్తారు కదా, స్కూల్లో టీసీ తీసుకోండి. ఒకవేళ ఎప్పటికే వేరే చోట మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయితే వాళ్ళ కోసం ఒక వారం రోజులు అయితే సమయం అయితే ఇస్తామని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అంటే ఆ వారం రోజుల్లో మళ్ళీ మీరు ఆ టీసీ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ కాలేజ్ టీసీ అయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. అంతవరకు అడ్మిషన్ అనేది రిజర్వ్లో ఉంచుతాము అని కూడా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ కౌన్సిలింగ్ సమయంలో కరెక్ట్ డాక్యుమెంట్స్ అయితే రావాలి. అంటే నకిలీ డాక్యుమెంట్స్ కాకుండా కరెక్ట్ డాక్యుమెంట్సే. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని రావాలి. అలాగే గవర్నమెంట్ జారీ చేసిన ఫిజికల్ అంటే మీకు పీహెచ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది పీహెచ్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి, ఒరిజినల్ది. అంటే సదరన్ సర్టిఫికేట్ అలాంటిది ఉంటుంది కదా అది. అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఓసీ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. మీరు ఓసీ కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే నెక్స్ట్ మనకి తల్లి లేదా తండ్రి యొక్క అంటే తల్లి తండ్రి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డులు, అంటే స్టూడెంట్వి తండ్రి తల్లి అందరి ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా 5 సెట్స్ జెరాక్స్ కాపీస్, అలాగే ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మన కౌన్సిలింగ్ సమయంలో చెల్లించవలసిన ఫీజు డీటెయిల్స్ కూడా ఇచ్చారు. పీయూసీ మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు 45,000 చెల్లించాలి. ఒకవేళ మీకు గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వస్తే, అంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 2.5 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మనకి అడ్మిషన్ ఫీజు అయితే మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 3,700 కౌన్సిలింగ్ టైంలోనే చెల్లించాలి. ఇది ప్రతి స్టూడెంట్ కూడా చెల్లించాలి. మిగతా క్యాస్ట్ వాళ్ళు అయితే 4,200 అయితే చెల్లించాలి. సో కాబట్టి ఈ అడ్మిషన్ ఫీజు కూడా మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. అలాగే మనకి పీహెచ్ కేటగిరీ వాళ్ళు లగేజ్తో వెళ్ళిపోవాలంటే లగేజ్తో వెళ్ళకూడదండి. ఎందుకంటే మీకు ఏ క్యాంపస్లో సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనేది తర్వాత చెప్తారంట. కాబట్టి మీరు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకో డేట్లో ఏ క్యాంపస్కి వెళ్ళాలో చెప్తారు. అప్పుడు మీరు ఆ క్యాంపస్కి లగేజ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ ఫీజు మాత్రమే తీసుకొని వెళ్ళండి. పేరెంట్స్ కూడా వెళ్ళాలంటే పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ ఎవరైనా అందుబాటులో లేకపోతే మీ చుట్టాలను ఎవరినైనా సరే మీ రిలేటివ్స్ని తీసుకొని వెళ్ళొచ్చు, గార్డియన్ అయినా సరే.
సో కాబట్టి కౌన్సిలింగ్కి ఎవరినో ఒకరిని తీసుకొని అయితే వెళ్ళండి. లగేజ్ మాత్రం తీసుకువెళ్ళొద్దు, అంటే హాస్టల్కి సంబంధించిన లగేజ్ తీసుకువెళ్ళొద్దు. ఓన్లీ కౌన్సిలింగ్ వరకు కౌన్సిలింగ్కి సంబంధించిన లగేజ్ మాత్రమే తీసుకుని వెళ్ళండి, డాక్యుమెంట్స్ అవి. సో మరి ఈ విధంగా అయితే పీహెచ్ కేటగిరీ వాళ్ళు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఆ రోజు నుంచి కాలేజ్లో ఉండడానికి అవ్వదు. కౌన్సిలింగ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక మీకు ఏ రోజు కాలేజ్కి అటెండ్ అవ్వాలో, ఏ క్యాంపస్కి వెళ్ళాలనేది వాళ్ళు చెప్తారు. అలాగే నెక్స్ట్ క్యాంపస్ చేంజింగ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు మనకి ఇప్పుడు 19th 20th కాలేజ్లో రిపోర్ట్ చేయమంటున్నారు కదా. మరి అందరూ చేయాలంటే ఆల్రెడీ మీరు క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు అయితే రిపోర్ట్ చేసేయండి. మనకి ఇంకా ఎవరైనా క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే మీరు రిజల్ట్స్ మనకి 22 లోపు వచ్చేస్తాయి అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 19th 20 లోపు ఈ రిజల్ట్స్ కూడా వచ్చేయవచ్చు. కాబట్టి క్యాంపస్ చేంజ్ అయిన తర్వాత మీరు చేంజ్ అయిన క్యాంపస్కే వెళ్ళొచ్చు, వెయిట్ చేయండి. ఇంకా మనకి 20 లోపు రాకపోతే అప్పుడు నేను కనుక్కొని చెప్తాను. ఓల్డ్ క్యాంపస్కి ఏమైనా వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, లేదంటే న్యూ క్యాంపస్కే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్లో క్యాంపస్ చేంజ్ అవ్వకపోతే మీకు ముందు వచ్చిన క్యాంపస్కి ఎలా మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వేరే క్యాంపస్కి మీరు చేంజ్ అయితే డైరెక్ట్గా ఆ క్యాంపస్కి వెళ్ళిపోవచ్చు, న్యూ క్యాంపస్కి. కాబట్టి మీరైతే వెయిట్ చేయండి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు మనకి మ్యాక్సిమం 20 లోపు అయితే వచ్చేస్తాయి. కాబట్టి మీరు 19th వెళ్ళాలని ఏమీ లేదు, 20th అయినా వెళ్ళొచ్చు. ఒకవేళ క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ లేట్ అయినా కూడా 21 అయినా 22 అయినా మీరు చేంజ్ అయిన క్యాంపస్లో రిపోర్ట్ చేయొచ్చండి. కాబట్టి వెయిట్ చేయండి. ఎవరైతే క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ పెట్టుకున్నారో అటువంటి వారందరూ కూడా క్యాంపస్ చేంజ్ రిజల్ట్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో అయితే ఈ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి అటువంటి వారందరూ అయితే వెయిట్ చేసి రిజల్ట్స్ వచ్చాకే మీకు ఏ క్యాంపస్లో సీట్ వచ్చిందో ఆ క్యాంపస్కే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు 19th లేదా 20th కాలేజ్లో అయితే రిపోర్ట్ చేసేయండి. మీరు లగేజ్తోనే వెళ్ళిపోవచ్చు. ఏమేమి లగేజ్ తీసుకువెళ్ళాలో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడకపోతే చూడండి. ఆ లగేజ్ అయితే తీసుకుని వెళ్ళండి. ఒకవేళ ఏమైనా లగేజ్ మర్చిపోయినా అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది. మీరు ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా అక్కడ మనకి అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. సో మరి మీకు ఇంకా ట్రిపుల్-ఐటీకి సంబంధించి డౌట్స్ ఉంటే రేపటి వీడియోలో అన్నీ కూడా నేనైతే క్లియర్ చేస్తాను. చాలామందికి మెసేజ్ రాలేదు, అయినా వెళ్ళిపోవచ్చా, మాకు కొంతమందికి మాత్రమే వచ్చింది, కొంతమందికి రాలేదు కదా, మెసేజ్ రాని వాళ్ళు వెళ్ళాలా లేదా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకపోతే మీరు మెసేజ్ రాకపోయినా కూడా మీరు ఆల్రెడీ మీకు వచ్చిన క్యాంపస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా 19th లేదా 20th వెళ్ళిపోండి. ఓన్లీ క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రమే వెయిట్ చేయండి. మెసేజ్ వచ్చినా రాకపోయినా మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ చూస్తున్న వారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.